ఉన్నట్లుండి మూడ్ మారిపోతోందా? అలసట వేధిస్తోందా? అయితే ఈ టాపిక్ గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఉన్నట్లుండి మూడ్ మారిపోవటం, సడన్గా అలసటగా అనిపించటం, రోజు మొత్తం అలసటగా ఉండటం, మీ శరీరంలో పోషకాల లోపం అందుకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఐరన్, మెగ్నీషియం, పలు విటమిన్ల లోపం ఏర్పడితే ఇలా జరిగే అవకాశం ఉంది అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఐరన్ మానవ శరీరానికి అతి ముఖ్యమైన పోషకం ఐరన్. ఇది ఎక్కువగా లోపిస్తే మూడ్ స్వింగ్స్, ప్రవర్తనలో మార్పులు కనిపించవచ్చు, అయోమయం లేదా గందరగోళం వంటి వాటికి దారితీయొచ్చు. వాస్తవానికి హిమోగ్లోబిన్ తయారీలో శరీరానికి ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఇది లోపించినప్పుడు ఎనిమియా వంటి రక్తహీనత వ్యాధులు వస్తాయి. దీంతో శరీరంలోని అవయవాలకు బ్లడ్ సప్లై సరిగ్గా జరగదు. నీరసం, తీవ్రమైన అలసట, కళ్ళు తిరగటం, తల తిరగటం వంటి సమస్యలు సంభవిస్తూ ఉంటాయి. ఆకుకూరలు, గుడ్లు, మాంసం వంటివి రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. మెగ్నీషియం ఇది లోపిస్తే శరీరంలో నాడీ వ్యవస్థ, కండరాలు సక్రమంగా పనిచేయవు. మానసిక పరిస్థితి గాడి తప్పుతుంది. దీంతో మీకు ఏమీ తోచక ఇబ్బంది పడుతూ ఉంటారు. తరచుగా ఆందోళన, ఒత్తిడి వేధిస్తాయి. తృణధాన్యాలు, గింజలు, పప్పులు, గుడ్లు, మాంసం వంటివి తీసుకుంటూ ఉంటే ఈ లోపం నుంచి బయటపడవచ్చు. విటమిన్ బి9 లేదా ఫోలేట్ లోపం ఉన్నట్లయితే అయోమయంగా, ఆందోళనగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొత్త కణాల నిర్మాణానికి ఆటంకం కల్పిస్తుంది. ఫలితంగా నిరాశ, నిస్పృహ, అలసట, ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏకాగ్రత లోపిస్తుంది. సడన్గా మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు వంటివి ఫోలేట్ పరిమాణం అధికంగా ఉండే ఆహారాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. విటమిన్ డి విటమిన్ శరీరానికి చాలా ముఖ్యం. ఉదయం పూట సూర్యరశ్మి తీసుకోవటం వల్ల ఇది సహజంగానే లభిస్తుంది. ఎప్పుడైతే ఇది లోపిస్తుందో అప్పుడు అధిక అలసట, అయోమయం వంటివి సంభవిస్తూ ఉంటాయి. శరీరంలో కాల్షియం సరిగ్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు డి విటమిన్ లోపించినా అది కవర్ చేస్తుంది. ఈ రెండూ లోపిస్తే మాత్రం మానసిక, శారీరక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అలానే కండరాలు, ఎముకల బలహీనత కూడా ఏర్పడుతుంది. అలాంటి సమస్య రాకూడదంటే ప్రతిరోజు ఉదయం పూట కాసేపు ఎండలో నిలబడాలి. ఇలా చేస్తే విటమిన్ డిని శరీరం సహజంగానే పొందుతుంది. దీంతోపాటు ఫ్యాటీ ఫిషెస్, గుడ్లు వంటివి తినాలి. విటమిన్ B12 శరీరానికి ముఖ్యమైన విటమిన్లలో ఇదొకటి. ఇది లోపిస్తే నరాల బలహీనత, నీరసం, అలసట, తలనొప్పి వేధిస్తుంది. మానసిక పరిస్థితిలో మార్పు రావచ్చు. ఇది రక్తనాళాలను, కణాలను ఉత్తేజపరుస్తుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండటంలో కీ రోల్ పోషిస్తుంది B12. అయితే ఈ విటమిన్ లోపాన్ని అధిగమించడానికి తరచుగా పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం, బీన్స్ వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. చూసారు కదా, ఉన్నట్టుండి మూడ్ మారిపోవటం, అలసట వేధిస్తూ ఉంటే కారణమేంటో తెలుసుకున్నాం కదా. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.